మంచి ఆరోగ్యానికి కొన్ని సూక్ష్మ సూత్రాలు. ద్రాక్ష పండ్లను తింటుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. ద్రాక్ష తినడం వలన సి విటమిన్ అందుతుంది. వాము ఉప్పు కలిపి తినడం వలన దంత సమస్యలు తగ్గుతాయి. నోటి దుర్వాసన తగ్గుతుంది. పండ్లు గట్టిపడతాయి. వాము తినడం వలన అజీర్తి నుండి ఉపశమనం కలుగుతుంది. ఆహారం జీర్ణమవుతుందన్నమాట. ఉలవలు తినడం వలన స్థూలకాయం తగ్గి సన్నబడతారు. ఇది నిజం. ఎముకలకు బలం వస్తుంది. పూర్వం గుర్రాలకు ఎక్కువగా ఉలవలు పెట్టి మేపేవాళ్ళు అన్నమాట. తిండి ఉలవలుగా గుర్రాలకు పెట్టేవాళ్ళు. పచ్చి జామకాయ తినడం వలన నోటి దుర్వాసన రాకుండా చేస్తుంది. సి విటమిన్ అందుతుంది. ఖర్జూర పండు పరగడుపున తింటే మూత్రం సాఫీగా జరుగుతుంది. ఎముకలకు బలాన్ని చేకూరుస్తాయి ఈ ఖర్జూరాలు. నేరేడు పండ్లు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. నేరేడు పండ్లు సంవత్సరానికి ఒకటైనా తినాలి అంటారు. ఎందుకంటే కడుపులో జీర్ణం కాని పదార్థాలు అంటే వెంట్రుకలు, గోర్లు ఇలాంటివి కరగకుండా ఉంటాయి. అవి కరిగిస్తుందన్నమాట నేరేడు పండు. టమోటాలు తింటే ప్రొస్టేట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. కాబట్టి మగవాళ్ళందరూ కూడా ఎక్కువగా టమాటాలు తినండి. రక్త వృద్ధి కూడా జరుగుతుంది. మునగకాయలు మగవారికే కాదు, ఆడ మగ అందరూ తినవచ్చు. పిల్లలకు కూడా పెట్టవచ్చు. సంతానాభివృద్ధి కలుగుతుంది. బొప్పాయి పండు తింటే ఫైల్స్ తగ్గిపోతాయి. మంచిది కూడా. కడుపులో నులిపురుగులు నశిస్తాయి ఈ బొప్పాయి వల్ల. మగవారికి వీర్య వృద్ధి కలుగుతుంది ఖర్జూర పండ్లు తింటూ ఉంటే. నరాల బలహీనత, కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది ఖర్జూర పండ్లు తినటం వలన. ఎండు ఖర్జూరమైన తినొచ్చు. ఉలవలు తినడం మంచిది. ఫైల్స్ కూడా కరిగిపోతాయి. కాకపోతే కొంచెం వేడి చేస్తుంది శరీరానికి. అలాంటప్పుడు మజ్జిగ తాగండి. కొబ్బరి నీళ్ళు కూడా తాగొచ్చు. గ్యాస్ ప్రాబ్లమ్స్ తగ్గి షుగర్ కంట్రోల్ చేస్తుంది వాము. కాబట్టి తినండి. డైలీ తినటం కూడా చాలా మంచిది. మల విసర్జన సాఫీగా జరిగేటట్లుగా చేస్తుంది. షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది. మునక్కాయలు తింటే ఆకలి బాగా అవుతుంది. ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్న వారికి చాలా మంచి మందు మునగకాయలు, మునగాకు. జలుబు, దగ్గు, కఫం, కామెర్లు కూడా తగ్గుతాయి మునక్కాయలు తినటం వలన, మునగాకు తినటం వలన. నరాల బలహీనత, కీళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి.